హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మసాలా వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చెనపప్పు వేసుకోవాలి, 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల వల్ల వడకు టేస్ట్ వస్తుంది, క్రిస్పీగా ఉంటాయండి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక 3 గంటల పాటు నాననివ్వాలి. 3 గంటల తర్వాత అందులోని వాటర్ మొత్తం ఇలా జల్లించుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 దాల్చిన చెక్క, 3 లవంగాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పప్పులను వేసుకొని ఇలా లైట్గా బరగ్గా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఆ తర్వాత మిగిలిన పప్పులు కూడా ఇలా మిక్సీ పట్టుకొని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఈ పిండిని మొత్తం మసాలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా ముద్దలాగా రావాలండి. అప్పుడే వడ అనేది మంచిగా వస్తుంది. ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుందామండి వడలకి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆలోపు మనం వడల్ని ఇలా అరచేతిలో వేసుకొని ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వడలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఆ తర్వాత మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.